భౌతికమైన శరీరం లేకుండా మరి అది సూక్ష్మ శరీరం అనాలా, ప్రేతాత్మ అనాలా, దయ్యాలని మామూలు మాటల్లో అంటారు, దేవతలు కూడా కావచ్చు, ఉంటారా స్వామి అట్లా? ఉన్నారు. దైవం ప్రత్యక్షమైనటువంటి దర్శనం. ఈ భూతాలు, ప్రేతాలు, దయ్యాలు ప్రత్యక్షంగా మనకు కనబడవు. భగవంతుడు దర్శనమిస్తాడు కానీ వాళ్ళు మనకు దర్శనం అవ్వరు. ఆ దుష్టశక్తిని పసిగట్టి పట్టుకోవాలంటే అంతకు సమానమైనటువంటి దైవశక్తి కలిగి ఉండాలి. ఆ ప్రేరణాత్మకమైనటువంటి శక్తి ఉంటే మనం భూతాలను, ప్రేతాలను పట్టుకోవచ్చు, చూడవచ్చు కూడా. ఇవన్నీ కూడా ఉన్నాయి సమాజంలో. లేవు అనడానికి ఆస్కారం లేదు, ఉన్నాయి అనడానికి ప్రమాణాలు ఉన్నాయి. ఆ ప్రమాణాలు వేటిపైన ఆపాదం అవుతున్నాయో మేము నిరూపించగలం. లేవు అనడానికి ప్రమాణాలు లేవు, ఉన్నాయి అనడానికి ప్రమాణాలు ఉన్నాయి. మీరు చూసారా స్వామి దయ్యాలను? అమ్మా నారాయణ, చూశాను. అంటే ఎందుకు మీ వద్దకు రావడానికి కారణం ఏంటి స్వామి? వాళ్ళకు కొన్ని వాళ్ళకు ఉండేటటువంటి స్వయం కోరికలు కొన్ని ఉంటాయి, స్వయం ప్రేరణలు కొన్ని ఉంటాయి. ఎంతకు విమోచనం కలగక వచ్చి ప్రాధేయపడ్డటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మాట. కొన్ని ఆత్మలు, మీరు పుణ్యాత్ములు అంటారు, పుణ్య తపస్వీకులు అంటారు, మీ యోగ మహిమతో మాకు విమోచనం కలిగించండి, మాకు శాంతిని ప్రసాదించండి, మా వారసులు మీ దర్శనార్థంపై వస్తున్నారు, వారికి మీరు చెప్పి మాకు సద్గతి కలిగేటట్టుగా చేయండి, ఎన్నాళ్ళంటూ మేము ఈ యాతన శరీరంతో ఉండగలము అని చెప్పి మాకు గోచరించిన వాళ్ళు ఉన్నారు, గోచరిస్తున్నారు కూడా ఇప్పటికీ. మీకు అంటే కాంతి రూపంలో కనపడతారా, లేకుంటే భౌతిక శరీరం కూడా కనపడుతుందా స్వామి వాళ్ళది? పంచభూతాల్లో ఆత్మగా మారిన వారికి ఒకే భూత ప్రభావం ఉంటుంది, వాయు ప్రేరేపకం మాత్రమే ఉంటుంది. వాయు ప్రేరేపకంగానే ఉంటారు. సశరీరంగా సజీవంగా లైవ్లో ఉండడానికి పంచభూతముల యొక్క సమ్మిశ్రితంగా మనం ప్రత్యక్ష వీక్షణం చేస్తాం. అందరం ఆత్మని చూడాలంటే 4 భూతములు విడిపోతాయి. అగ్నితత్వం, భువితత్వం, జలతత్వం, ఆకాశతత్వం విడిపోతాయి. వాయుతత్వం మాత్రమే ఆత్మగా నిలబడిపోతుంది. మనం ఏ ఆత్మను దర్శించాలన్నా వాయు ప్రేరేపకంగానే చూడవలే, సంభాషించవలే. ఇక్కడ మీరు దయ్యాలు, భూతాలు, ప్రేతాలు మీకు కనబడతాయా గురూజీ అని అడిగారు కదా. పంచభూతాల మీద అంతో కొరతో కాస్తో కొరతో జ్ఞానం ఉండి పట్టు ఉన్న వాళ్ళకే వాటిని పట్టుకోవడానికి ఒక విజ్ఞత ఉంటుంది, లేకపోతే ఉండదు. అంటే వాటి అనుభూతి కలుగుతుందా, లేకపోతే చర్మచక్షులతో చూడగలుగుతామా? చర్మచక్షువులతో చూడొచ్చు, అనుభవైకంగా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. లైవ్లో చర్మచక్షువులతో వాళ్ళని చూస్తూ ఒక షాడో, ఒక నీడలాగా, ఒక వాయు యొక్క కేంద్రకంగా ఒక ఆకారంలాగా మనం చూసి మాట్లాడడం కూడా జరుగుతుంది. చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని దర్శించినప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏంటి స్వామి? మాకు చిదానంద స్థితిని, అనంతతత్వాన్ని చూసినప్పుడు వాటిని చూస్తే ఏమనుభూతి కలుగుతుందమ్మా? జాలి వేస్తుంది అంతే. జాలి ఎందుకు స్వామి అంటే వాళ్ళు చెప్పేటటువంటి మాటలు, వాళ్ళు పడుతున్నటువంటి బాధ, ఇంత ఆస్తి గడిచి ఇచ్చాను, నాకు తగిన శాంతి చేయట్లేదు నా వాళ్ళు అని అంటారు. నాకు ఇంకయూ సద్గతి కలగలేదు, నా వారసత్వం అనే వ్యామోహం లోపల ఇంత కష్టపడి నేను అన్నీ చేసి ఇచ్చాను, నా మరణానంతరము నాకు సరి అయిన పూజలు చేయక, నాకు సద్గతిని కల్పించక ఇంకయూ నన్ను బాధ పెడుతున్నారు స్వామి అని వేడుకున్నప్పుడు ఎవరికైనా జాలి కలుగుతుంది కదా. నా వారసత్వం చల్లగా ఉండాలని ఎన్నో ఆకృత్యాలు చేస్తూ, ఎన్నో తప్పులు చేసి, ఎంతో కష్టపడి అవతలి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి కూడా సంపాదించిన తర్వాత కూడా చివరికి ఆ జీవుడు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏమి సద్గతిని ప్రేరేపింపక బాధపడతాను నేను. వాళ్ళని చూసి ఏం అనుభూతి పొందను. మీరు వాళ్లకు సద్గతి కలిగించారా స్వామి, లేకుంటే ఇంకా ఉన్నారా మీతోటి? అంబాత్రయ క్షేత్రంలో లెక్క పెట్టలేదు కానీ అమ్మా, ఇప్పటికి శ్రీపీఠంలో గోమాతకు చాలా ఉత్తమమైనటువంటి తంతులతోటి మేము పితృదేవతలకు శాంతి చేస్తాం. మీరు ఇదొక్కటి పట్టుకోవాలి. ఇక్కడ ఉండేటటువంటి భారతదేశంలో ఏ క్షేత్రంలో కూడా అట్లా గోమాతకు పూజా కైంకర్యములు జరగవు. అది జగదంబ యొక్క ప్రేరణని అమ్మ నాకు ఇచ్చిన దర్శనమే. చూడు నాయన, నీ చెంతకు వచ్చి వారికి ఈ విధంగా గోమాతకు కైంకర్యములు జరిపి
వారి పితృదేవతల శాంతిని కోరితే ఉత్తర క్షణమే శాంతిస్తారు, వాళ్ళ సంసారంలో ఎన్నో మార్పులు వస్తాయి, వాళ్ళు సుఖ సంతోషాలతో జీవిస్తారు అని. అలా మన పీఠంలో ప్రతి మంగళవారం, శుక్రవారం, పౌర్ణమి, అమావాస్యకు చాలామంది చేస్తూ ఉంటారు. వాళ్ళకి సద్గతి కలుగుతుంది స్వామి. మీరు దయ్యాలకే సద్గతి కలిగించినప్పుడు నేనేదో భక్తిగా ఉన్నాను కదా స్వామి, నాకు ఆశీర్వచనం ఇవ్వండి, ప్రసాదించండి. తప్పకుండా. అంటే మీకు ప్రత్యేకంగా నేను ఇవ్వవలసిందైతే ఏమీ లేదు, ఒక్కటి ఇవ్వగలను, ఒకటి మాత్రం ఇవ్వగలను. చెప్పండి. ఆ పరమేశ్వర యొక్క ఆశీర్వాదంతో, భగవంతుని కృపతోటి ఆల్రెడీ మీరు ఈశ్వర ప్రీతిని పొంది ఉన్నారు, భగవత్ కృపను పొంది ఉన్నారు, మీరు ఉత్తమమైనటువంటి ధర్మంలోనే ఉన్నారు, ఇందులో ఏ సందేహం లేదు. అంటే ఇంతకుముందే మనం కాఫీ తాగాము చిన్నగా, కాఫీ తాగిన తర్వాత కూడా దాని రుచిని కోరుతున్నట్టు ఉన్నది మీరు. మీరు కోరకనే కోరి ఉన్నారు, కోరినను దాన్ని కోరనట్లుగానే భావించి మీరు కోరినటువంటి దాన్ని ప్రసాదించడానికి నేను అనుగ్రహిస్తాను. ఈ కెమెరా ముందొద్దు, అందరు పట్టుకుంటారు మళ్ళీ దాన్ని. అమ్మా స్వామి, అన్నమాచార్యుల వారు 32,000 కీర్తనలు స్వామి మీద రాసిన మహానుభావుడు స్వామి. ఆయనకు 16వ ఏట స్వామి దర్శనమైంది. అప్పుడు స్వామి ఆయనను నీ తల్లితో పాటు నీ స్వగ్రామానికి వెళ్ళిపో, తాళ్లపాకకి, నువ్వు పెళ్లి చేసుకో అని ఆదేశం ఇచ్చాడని, రోజుకొక సంకీర్తన తక్కువ కాకుండా నా మీద పాడు నువ్వు అని చెప్పాడని చరిత్ర చెబుతుంది స్వామి. ఆ దర్శనం భౌతికంగా అన్నమాచార్యుల వారు చూసారా, లేక జ్ఞాన జ్యోతి స్వరూపమా, ఎటువంటిది స్వామి? నేను సీరియల్ ఒకటి 6 ఎపిసోడ్లు తీశాను స్వామి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చినట్టుగానే చూపించాలి ఇంకా ప్రేక్షకులకి, కానీ ఎటువంటి స్వరూపం అది? ఇట్లా నడుచుకుని వచ్చి ఇలాగే నిలబడ్డా, లేకుంటే కాంతి నిలబడిందా? ఈయన చూసి ఆనంద పరవశం అయ్యాడు కదా, ఏమిటి ఆ తత్వం అని అనుకుంటున్నాను స్వామి. భగవత్ అంశతో పుట్టిన వాళ్ళు, కారణజన్ములు ప్రత్యక్షంగా మనం ఎలా ఉన్నామో అలాగనే భగవంతుడు దర్శిస్తారు. అది కారణజన్ములకు మాత్రమే సాధ్యం, మిగతా ఎవరికి సాధ్యం కాదు. మిగతా వాళ్ళని మనం చూసుకున్నట్లయితే పరిగణలోకి మీరు అన్నట్టుగానే జ్ఞానరూపకంగా వాళ్ళని చూడవచ్చు, భావరూపకంగా తన్మయత్వం చెంది చూడవచ్చు. ఒక ప్రకాశముగా, ఒక జ్యోతి వలె, ఒక కాంతి వలె కూడా చూసి ఆయననే పరమాత్మని వాళ్ళు అభిప్రాయపడవచ్చు. మీరన్నటువంటి అన్నమాచార్యులు ఎవరైతే ఉన్నారో, త్యాగరాజస్వామి, అన్నమాచార్యులు, కాళిదాసు లాంటి వాళ్ళందరూ భగవంతుని చక్షువులతో చూశారు, మాంసనేత్రంలో ముద్దతోనే చూశారు. ఇందులో సందేహం పడడానికి ఏం లేదు, మనకు అనుమానం పడడానికి కూడా ఏమీ లేదు. ఒకవేళ మన అనుభవానికి అది రాకపోవడం వల్ల అనుమానిస్తున్నామేమో. నాకు భావగోచరం ఉంది స్వామి, అంటే మీరు అర్థం చేసుకోగలుగుతారు. రెండోది, భగవాన్ మానుష రూపేణ అని ఎవరైనా వచ్చి ఇంతవరకు ఎప్పుడు మాట్లాడని మాట మాట్లాడడం, చేయని చేష్ట చేయడం నేను చూశాను, అనుభవించాను. ఇది మనిషి చేస్తున్నది కాదు, భగవంతుడు చేస్తున్నది అన్న సంకల్పం ఉంది. అయితే నేను ఆ మహాభక్తులందరూ చూసినట్టుగా స్వామి ఫ్లెష్ అండ్ బ్లడ్లో వచ్చి నిలబడిన దర్శనం నాకు అవ్వలేదు స్వామి. పాట పాడుకుంటున్నప్పుడు ఒక లౌకిక ఆనందం, ఒక లౌకిక అనుభూతి కలుగుతుంది. ఇంత శరీరం ఉండి కూడా ఈ స్పృహ ఉండదు. అంతవరకు నాకుంది, కానీ నేను స్వామిని భౌతికంగా చూడలేదు స్వామి. పరమాత్మని భౌతికంగా చూడాలన్న కోరిక ప్రపంచంలో అందరికీ ఉంది, జిజ్ఞాసులకు అందరికీ ఉన్నది ఈ కోరిక. నేను యావన్ ప్రజాలోకానికి మీకును ఒక సందేశం ఏమి ఇవ్వదలుచుకున్నానంటే, భగవంతుని ఇలా ప్రత్యక్షంగా మనం చూడాలనుకుంటే మనలాగే అందుకు సరి సమానమైనటువంటి ప్రమాణము మనలో ఉండగలగాలేమో నా అభిమతం ఇది. ఎలా? సంస్కారవంతమైన సంస్కరణతో కూడుకున్నటువంటి జన్మ అయి ఉండవలే, లేదా ఆయన ప్రేరణతో పుట్టినటువంటి కారణ శరీర జన్మనైనా ఉండి ఉండవలే. ఈ రెండిట్లో ఏ ఒక్కటి ఉన్నా ఆయనతో మనం కుశల ప్రశ్నలు వేయవచ్చు, సంభాషించవచ్చు, మాట్లాడవచ్చు.
అందుకు సరిసమానమైనటువంటి ధర్మం మనం ఉండగలగాలి, పాత్రత ఉండగలగాలి. అయితే ఇది చాలామంది ప్రేక్షకులు కానివ్వండి, మీరు కానివ్వండి ఏమనుకుంటారంటే, ఆ సందర్భం ఎప్పుడు, ఎలా వస్తుంది, ఎన్నవ ఏట వస్తుంది, ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది, ఏవి చేస్తే వస్తుంది అని అంటుంటారు. నేను నమ్మిన ధర్మం ప్రకారంగా, జగదంబ నాకు ఇచ్చిన జ్ఞానం ప్రకారంగా, ఎన్నో విద్యలతో, మంత్రతంత్రాలతో, యోగమూలాలతో, ఎన్నింటితో వేదాధ్యయన సంధానముతోటి కనుక మనం చేరలేము, ఒకదానితో చేరవచ్చు. మంచి సత్ప్రవర్తన, సత్యశీలత ధర్మము, మంచి భక్తి, నిష్కల్మషమైనటువంటి భక్తి ఉంటే చాలు. అది అన్నమాచార్యుల వారి యొక్క మనసులో ఉన్నది కాబట్టి భగవంతుడు వచ్చి మాట్లాడాడు. ఏ విధముగానంటే, దగదగ మెరిసే కనకమును పక్కన పెట్టిన అయస్కాంతం ఇనుమును మాత్రమే పట్టుకుంటుంది, కనకమును పట్టుకోదు. ఎందుకు పట్టుకోదు? స్వభావం. బంగారు దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్న ఏ ప్రకాశం లేని ఇనుమును మాత్రమే అయస్కాంతం పట్టుకుంటుంది, కనకమును పట్టుకోదు. ఎందుకు పట్టుకోదు? మన రాజసము, మన దర్పణము, మన మేడలు, మన బంగ్లా, మన కార్లు, మన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అక్కడ అయస్కాంతం కనకమును పట్టుకున్నట్లనే మనల్ని భగవంతుడు పట్టుకోడు. కాంతి లేకున్నను గుణధర్మాన్ని బట్టి అయస్కాంతం ఇనుమును పట్టుకున్నట్లనే భక్తుడి యొక్క చిత్తశుద్ధిని, స్వామి భక్తిని, సత్యనీరతిని, ఆయన సత్యశీలతను పట్టుకొని భగవంతుడు దిగివచ్చి వాళ్ళతో మాట్లాడతాడు, కౌగిలించుకుంటాడు. పండరిపుర క్షేత్రంలో సతీ సక్కుబాయి, తుకారం, నామ్దేవ్, ఏక్నాథ్ వీళ్ళందరూ కూడా భగవంతునితో కూర్చొని మాట్లాడారు. ఆయనకు గోరుముద్దలు తినిపించారు పాండురంగానికి. అక్కడ సజీవ సాక్ష్యాలు ఉన్నాయి పండరిపుర క్షేత్రంలో ఇప్పటికీ. నాకు ఆ యోగం ఉందా స్వామి? పరమేశ్వరీచ్చ. ఈ కెమెరాల ముందు అವೆಲ್ಲ మనం చెప్పకూడదు. నేను చెబుతాను మీకు ఆ యోగం ప్రసాదించుటకు మీరు చూసుటకు గల భాగ్యం ఏంటన్నది ఇది ఆఫ్ అయిన తర్వాత చెప్తాను. నాకు ఇంతవరకు అయితే ఆ స్వామి నా తండ్రి కొడుకుగా భావించుకుంటాను స్వామి. మనకు గీతాచార్యుడు ఒక ప్రమాణం ఇచ్చాడు. అర్జున, చూడగలిగిన వారు ఎవరైనాను నన్ను చూడవచ్చు, చూడగల మనసుంటే చాలు, చూడగలగాలని ఒక ఆశ ఉంటే చాలు, అలా చూడవచ్చు అని. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు ఒక మాట అన్నాడు, ప్రభు నాకు చూసుటకు యోగ్యత లేదు, నేను అందుడను, నాకు చూపించండి తండ్రి అంటే తన శక్తిని ధృతరాష్ట్రునికి ఇచ్చి పరమాత్మ దర్శనం చేయించాడా లేదా? మీరు కోరుతున్నది కూడా ఒక ధర్మమే. ఇచ్చు యోగ్యులు ఎవరున్నానో మీకు ఆ ప్రసాదం ఇవ్వగలరు, ఆ దర్శనం చేయించగలరు. మీ అనుభవంలో అది చూసి ప్రజాలోకానికి మీరు మెసేజ్ ఇవ్వండి. ఫలానా శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామి నా జీవితంలో నేను కోరగా భగవంతుని నాకు దర్శనం గావించాడు అని మీరు సెలవియ్యండి. తప్పకుండా చెప్తాను స్వామి. ఇన్ని కెమెరా సాక్షిగానే ఇన్ని మంచి మంచి విషయాలు తెలుపుతున్నారు కదా స్వామి, తెలియజేస్తున్నారు. నేను చెప్పేది అవసరమా? వాళ్ళు నేను తెలుసుకుంటున్నానని చెప్పకనే తెలుసుకుంటున్నారు. కానీ నాకు దర్శనమైనప్పుడు మటుకు తప్పకుండా తెలియజేస్తాను స్వామి. నేను ఈ కెమెరా ఆఫ్ అవ్వగానే అందుకు సంబంధించిన మూలాలు నేను వివరిస్తాను మీకు. మీరు తప్పకుండా చేసుకుంటారు అన్న నమ్మకం నాకుంది. సంతోషం. మీ లక్ష్యంగా అది మిగిలిపోయి ఉన్నది. స్వామివారు మమ్మల్ని ఇక్కడ పిలిపించారని నేను భావిస్తున్నాను. సంతోషం స్వామి.